కర్నూలు జిల్లా నంద్యాలలో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు మారిపోతున్నాయి. మరికొన్ని రోజుల్లో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఇక్కడ రాజకీయం వేడెక్కింది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నియోజకవర్గంపై టీడీపీ జెండా ఎగరేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు 12 మంది ఎమ్మెల్యేలు నంద్యాలలోనే మకాం వేసి టీడీపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రతిపక్ష వైసీపీ పార్టీ కూడా నంద్యాల నియోజకవర్గంపై దృష్టి సారించింది. ఇప్పటికే తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ పార్టీ ఎలాగైనా తన సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కృతనిశ్చయంతో ఉన్నారు. దీంట్లో భాగంగానే జగన్ వ్యూహాలను రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నంద్యాల నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని పలు సర్వేలు స్పష్టం చేస్తుండటంతో వైసీపీ శ్రేణుల్లో ఒకంత ఆశాభావం ఉన్నప్పటికీ జగన్ ఈ ఎన్నికను 2019లో జరిగే సాధారణ ఎన్నికలకు రెఫరెండంగా భావిస్తున్నారు. అందులో భాగంగానే ఎన్నికల్లో ఘన విజయం సాధించి టీడీపీ పార్టీకి గట్టి షాక్ ఇవ్వాలని భావిస్తున్నారు. జగన్ త్వరలో నంద్యాలలో పర్యటించనున్నారని తెలుస్తుంది. ఆగస్టు 10వ తేదీ నుంచి 15 మధ్యలో రోడ్ షో కోసం సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. అయితే ఇప్పటికే చంద్రబాబు నంద్యాలలో పర్యటించి రోడ్ షో కూడా నిర్వహించారు. కానీ ఆ రోడ్ షోకు ప్రజల నుండి స్పందన రాకపోవడంతో అట్టర్ ఫ్లాప్ అయిందనే చెప్పాలి. కానీ జగన్ రోడ్ షోను ఎట్టి పరిస్థితుల్లో విజయవంతం చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు శిల్పా మోహన్ రెడ్డి. జగన్ రోడ్ షోకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తారని ఆయన ఆశాభావంతో ఉన్నారు. అయితే ఇప్పటికే నంద్యాలలో శిల్పా మోహన్ రెడ్డి విజయం నల్లేరుపై నడకే అని తెలుస్తోంది. For more interesting updates, please subscribe to our channel.